ముందుగా చూసుకున్నట్లయితే మెయిన్‌గా ఇక్కడ ఈనాడు దినపత్రికలో గంటకు 14 మందిని కరుస్తున్నాయి అనేసి ఏదైతే ఢిల్లీకి సంబంధించి కుక్కలకి సంబంధించి కేసు దానికి సంబంధించి మెయిన్ వార్త అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో గత ఏడాది 1,21,000 మంది కుక్కకాటు బాధితులు, రేబీస్తో 13 మంది, చర్చనీయాంశమవుతున్న సునకాల నియంత్రణ. ఏదైతే ఢిల్లీలో కోర్టు సునకాలకి సంబంధించి తీర్పిచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనకు విశ్లేషణ అందించడానికి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, చెప్పండి, ఢిల్లీలో ఏదైతే ముఖ్యంగా కుక్కలకు సంబంధించి కోర్టు తీర్పు ఇవ్వడము, దానికి సంబంధించి మళ్ళీ రివ్యూ చేయడము, వీటన్నిటికీ సంబంధించి ఆ సొల్యూషన్ ఏంది అని అంటారు? కోర్టు తీర్పు కరెక్టే అంటారా? వెంకట్, నీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిజంగా అంటే కోర్టు మొన్ననే తీర్పిచ్చింది, దానికి కంటిన్యూషన్ గా ఇవాళ ఈ వార్త వచ్చింది. రోజుకు అంటే గంటకు 14 మందిని కుక్కలు కలుస్తున్నాయి. నిజమే కదా. గతంలో తీర్పులు కొంత సవరణ చేసింది. గతంలో మొదటి తీర్పు ఏమైందంటే వీటికన్నిటికీ షెల్టర్లను తరలించండి, కుక్కలన్నింటినీ కూడా, వీరి కుక్కని ఢిల్లీ సంగతి చెప్పేది, తరలించండి, దానికి ఆహారం పెట్టండి అక్కడ అన్నారు. అట్లా తరలిస్తే దేశవ్యాప్తంగా 2-3 కోట్ల కుక్కలు ఉంటాయి, ఒకటి కాదు. ఈ 2-3 కోట్ల కుక్కలని ఇంకెక్కువే అనుకుంటున్నాను నేను అంచనా. ఒక ఢిల్లీలో 30 లక్షల కుక్కలు ఉన్నాయట. కనుక 2-3 కోట్ల కుక్కల్ని మరి ఒకే దగ్గర తరలించి వీధి కుక్కల్ని షెల్టర్ ఇచ్చి వాటికి ఆహారం పెట్టాలంటే జనాభా నియంత్రణ కంటే ఇప్పుడు ఎక్కువ సమస్య. కనుక దానికి సవరించమని కొందరు కోరారు, ప్రభుత్వం కోరింది, ఢిల్లీ ప్రభుత్వం. దాంతో వాడు ఏం చేశారంటే దాని తీర్పును సవరిస్తూ ఒక మాట ఏమన్నారంటే, వీధి కుక్కలను షెల్టర్ తరలించడమే కాకుండా వెంటనే స్టెరిలైజ్ చేసేసి వాటికి అంటే ఆపరేషన్ చేయించి పిల్లలు పట్టకుండా బయటకు మళ్ళీ వదలండి. ఏ ప్లేస్ లో నుంచి వాళ్ళని తీసుకొచ్చారో, ఆ కుక్కలు తీసుకొచ్చారో అక్కడే వదలండి అని. జంతు ప్రేమికులు కదా ఎవరైనా అంటారు ఏంటంటే, వాటికి అలవాటైన ప్లేస్ లో కుక్కల్ని విడిచిపెడితే అవి ఘర్షణ పడవు. లేకపోతే ఇప్పుడు వాటికి కూడా ఈ సామ్రాజ్యాలు ఎట్లా నిర్మించుకుంటారో, రాజులు, రాజ్యాలు, ప్రజాస్వామ్యవాదులు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎట్లాగో అవి కూడా అంతే. వాటికి కూడా వాటి సామ్రాజ్యాలు ఉంటాయి, వాటి ఏరియా వాటికి ఉన్నది. ఆ ఏరియాలకు ఇంకో కొత్త కుక్క వస్తే దాన్ని కలిసి చంపేస్తాయి. కనుక వాళ్ళని మళ్ళీ అన్ని తీసుకొచ్చి వేరే దగ్గర బదులు అంటే ట్యాగింగ్, జియో ట్యాగింగ్ చేయాలి వాటికి. దాంతో పాటు చెవులు కుట్టాలి, ఏది ఆపరేషన్ అయిందా కాలేదని. ఇట్లా చేసి మెల్లమెల్లగా నియంత్రణ చేయాల్సిందే. వీధి కుక్కలను ఊచకోదమని ఎవరు చెప్పరు. కానీ వీధి కుక్కల వల్ల మనం చూస్తున్నాం కదా, కరిచే వాళ్ళు కరవడం వల్ల రేబీస్ వ్యాధి వచ్చడం ఒకటి. కానీ కరుస్తుంది అనే భయంతో పరిగెత్తిన సందర్భంలో చాలా మంది పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ అది మన రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. లేకపోతే గుంతలో పడిపోతున్నారు పరిగెత్తి, లేకుంటే పరిగెత్తి కింద పడిపోయి హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సొంత మనకు పెంచుకునే కుక్కలే కరిచి చంపిన సందర్భం ఒక రుద్రాల విషయంలో చూసినాం మనం. అందుకనే ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. కుక్కలది ఏమో మనకు ఏది పట్టణాల్లో, కానీ పల్లెల్లో కోతులది కూడా ఉంది. దాన్ని అడ్రస్ చేయలే కోర్టు. చాలా సార్లు కోర్టుకు కూడా పోయారు, కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు, కోర్టు కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వీధి కుక్కలేం వాళ్ళకి కనపడుతున్నాయి రోడ్డు మీద, ఏది పట్టణాలు తిరుగుతుంటారు ఈ జడ్జీలు అందరు. కనుక అదే కనుక ఒకసారి అడవుల్లోకి పోదాం, అడవులు కాదు పల్లెల్లోకి పోతాం, అక్కడ వీధి కోతుల సంగతి, మన కోతుల సంగతి తెలుస్తుంది. అంటే 2 పెద్ద సమస్యలు అంటున్నారు. కాకపోతే కుక్కలతో రేబీస్ వ్యాధి వస్తుంది, కాకపోతే కోతులతో కూడా రేబీస్ వ్యాధి రాదు, కానీ ఇంకా ఇతరత్ర చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కోతులు కట్టినప్పుడు కూడా. ఈ 2 ప్రమాదకారంగా అంటున్నాను నేను. కోతులకు విరుగుడు ఆలోచించకుండా, కుక్కలకు ఇట్లా విరుగుడు ఆలోచించకుండా కేవలం షెల్టర్లో తరలించండి అనే దాన్ని తీర్పును సవరించుకోవడం మంచిది. ఏదైతే ఇప్పుడు షెల్టర్లో తరలించడమే కాకుండా వాటిని స్టెరిలైజ్ చేసి, ఒకటి కుటుంబ నియంత్రణ, రెండోది రేబీస్ వ్యాధి ఉన్న కుక్కలు మాత్రం అక్కడే ఉంచాలని కోర్టు తెప్పించింది. ఆహ్వానించదగ్గది, మంచిది అంటున్నాను. అట్లాగే కోర్టుకు నా విజ్ఞప్తి ఏంటంటే, మరి కోతుల సంగతి, పల్లెల సంగతి కూడా పట్టించుకుంటే బాగుంటది. పల్లెల్లో కోతులు మనకు దూరం పంపాలంటే అడవుల్లో పళ్ళ చెట్లు పెంచాలి. అంతెందుకు, రహదారుల పక్కన గతంలో పళ్ళ చెట్లు ఉండేవి. నిజాం కాలం నుంచి మొదలు పెడితే, బ్రిటిష్ కాలం నుంచి మొదలు పెడితే అంతటా దేశం అంతా కూడా ఈ రహదారుల పక్కన చెట్లు ఉండేవి. ఆ చెట్లు ముఖ్యంగా పళ్ళ చెట్లు, పళ్ళకు సంబంధించిన చెట్లు ఉండేవి. కానీ లేవు కదా, అంతా కూడా పనికిరాని చెట్లు పెట్టేస్తున్నారు. అవి విరిగి రోడ్డు మీద పడుతున్నాయి. మరింత హైవేల విస్తరణ వల్ల ఏమైతుందంటే చెట్లు నీడకు పనికొస్తలేవు, సమస్య లేదు. ఎందుకంటే రహదారులు చాలా 8 లైన్లు, 16 లైన్లు, కనీసం 4 లైన్ల విస్తరణ చేసిన రోడ్లకు కూడా, మీరు హైవే చూడండి, విజయవాడ హైవే కానీ ఏమన్నా 4 లైన్ల విస్తరణ కూడా మధ్యన చెట్లు ఉన్నా కూడా చిన్న చిన్న గుబుర్లు ఉంటాయి. అటుపక్క ఇటుపక్క పెద్ద చెట్లు పెట్టే సందర్భంలో కూడా మీకు ఆహారానికి, కోతులకు, ఇతర జీవరాశికి పనికొచ్చే ఆహారం ఇచ్చే పళ్ళ చెట్లు పెడతలేరు. కనుక పళ్ళ చెట్లు పెట్టడం వల్ల కోతులనేమో అడవులకు తరవచ్చు. అదే మనకు
మన కుక్కలను అయితేనేమో స్టెరిలైజ్ చేసి జనాభా పెరగకుండా చేయొచ్చు. విచ్చలవిడిగా ఒక్కొక్క ఏరియాలో 10, 20 కుక్కలు జట్లుగా తిరుగుతున్నాయి. అందుకనే వీటిని నియంత్రించడానికి ముఖ్యంగా మనం పన్నులు కడుతున్న మున్సిపాలిటీకి, పంచాయతీలకు, నగర పంచాయతీలకు అట్లాగే నగరాలకి గనుక వాళ్ళు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్పు మన కుక్కల విషయంలో కరెక్టు. కోతుల విషయంలో కూడా ఈ కోర్టులు ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. ఇంకొక అంశం తీసుకున్నట్లయితే గనక రెండోది భూములు బుక్కి పరిహారం మొక్కి అనేసి ఇంకొక హెడ్లైన్ ఉంది సార్. ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద 2 రకాల లబ్ధికి యత్నం. రంగారెడ్డి జిల్లా ఆచారంలో 250 ఎకరాల భూదాను భూములు అన్యాక్రాంతం, పట్టించుకొని రెవెన్యూ శాఖ భూదాను బోర్డులు. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ చెప్పండి. చాలా పెద్ద కుంభకోణం వెంకట గారి. ఎందుకంటే నేను భూదాం భూముల విషయంలో ఒకదొక విషయంలో నేను పనిచేసిన వార్దాకు కూడా వెళ్ళొచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే భూదాన్ భూముల కుంభకోణం చాలా పెద్దది నడుస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ఆస్తిలాగా భావిస్తున్నారు. భూదాన్ భూముల గురించి ఒకసారి మన ప్రేక్షకులను అర్థం కావాలి, తెలవాలి కూడా. గతంలో వినోబా భావే గారు స్వాతంత్రానికి పూర్వము మన దగ్గర భూదాన్ పోచంపల్లి అని హైదరాబాద్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సగం దూరం కలిసిపోయింది. ఎల్బీ నగర్ దాటిన తర్వాత 30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊళ్ళో మొట్టమొదటి భూదాన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ వెదిర రామచంద్రారెడ్డి గారని ఆయనకున్న భూముల్లో సుమారు 1000 ఎకరాల భూమి దానం చేశారు. ఆయన మొదలు విడతలకు దానం చేశారు. దాన్ని వెంటనే నేనేం చేసుకోవాలి ఈ భూమిని అని చెప్పి అక్కడ లోకల్ రైతులకు ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు పంచి వెళ్ళిపోకుంటూ ఎక్కడికక్కడ ఆ భూదాన భూములు ఆయన ఏ ఊళ్ళు తిరుగుతారో ఆ ఊళ్ళల్లో భూదాన భూములను పంచి పేదలకు మంచి వెళ్ళిపోయారు. కానీ దీని మీద భూదాన్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి మొన్నటి దాకా 2014 దాకా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా అది గాంధీ భవన్ లో వెనుక కొనసాగింది. భూదాన్ ఉద్యమం చేసిన దాని భూములన్నిటి కూడా రికార్డు మెయింటైన్ చేయడానికి అది గాంధీ భవన్ వెనుక పార్టీ ఆఫీస్ లాగా నడిచింది. వరకు చెప్పాలంటే భూదాన్ ట్రస్ట్ ఒకటి నడిచింది. దానిలో చాలా అక్రమాలు చేశారు. నేను ఒకరిని ఆరోపించలేను కానీ చాలా అక్రమాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే పార్టీ ఆఫీస్ వెనక నడవడం ఏంటి ఇది అని భూదాన్ భూములు అన్నిటి రెవెన్యూ రికార్డులో ఎక్కించండి. రెవెన్యూ రికార్డు లేవు ఆ భూదాన్ భూములు ఎక్కించండి. ఎవరైతే రైతులు ఉన్నారో వారికి న్యాయం చేయాలి మనం కదా అని చెప్పి ఇబ్రాహీంపట్నము అట్లా ఇప్పుడు మీరు చెప్పిన కుంభకోణం ఎక్కడిది ఇబ్రాహీంపట్నము అట్లా భూదాన్ పోచంపల్లి మండలాల నుంచి దాదాపు ఒక 20-30 మండలాలు బీబీ నగర్ మండలంలో ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల నేను చెప్తున్నాను. అది రాష్ట్రవంతులు దేశవంతున్నది. వీటి రెవెన్యూ రికార్డులకు ఎక్కించకుండా ఉన్నదాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రెవెన్యూ రికార్డులకు మార్చాం. అక్కడ పెద్ద కుంభకోణం జరిగింది. మార్చే క్రమంలో కొందరేమో పట్టదారులు అయిపోయారు, కొందరేమో అక్కడ కబ్జా ఉన్న వాళ్ళు అయిపోయారు. ఈ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్. దానికని ఇప్పుడు మీరు పరిహారం విషయానికి వచ్చేవరకల్లా ఇద్దరి మధ్యన ఇప్పుడు 2 సార్లు పరిహారం తీసుకునే పరిస్థితి వచ్చింది. పట్టేదారు తీసుకుంటాడు, అంతకుముందు ఉన్న భూదాను భూములు పంచిన పేదలు తీసుకుంటారు. పేదలకు అన్యాయం జరుగుతుంది. ఎవరైతే భూస్వాములు ఉన్నో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళకు ఓ రకంగా అదనంగా డబ్బులు వస్తున్నాయి. ఇది చాలా పెద్ద కుంభకోణం. దీని నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. లేకపోతే ఇట్లా విడిచిపెడితే ఏమైందంటే భూదాన్ భూముల్లో చాలా వరకు రిజిస్ట్రేషన్ కావద్దు. ఎవరైతే వాళ్ళు పేదలు ఉన్నారో వాళ్ళ పట్టాలు ఇస్తే వాళ్ళ పేరు మీద ఉండాలి. కానీ ఇది భూదాన్ భూములు నిషేధం కూడా ఉంది వాటి మీద. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడి నుంచి కొనుక్కున్నారు వీళ్ళు అంటే ఈ భూదాన్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాదా బేనామా రాసి చేస్తారు. ఏమనంటే ఇది ఈ పలానా భూమి భూదాన్ దానికి ఇది రాదు అని ఒక డిక్లరేషన్ తెల్లకాయ మీద రాసిస్తే రిజిస్ట్రేషన్ అయిపోయింది. దుర్మార్గం కదా. అంటే వాళ్ళకి లంచం ఇస్తే వాళ్ళు రాసి ఇచ్చేసేసారు మా భూమి కాదు అని. అంటే భూదాన్ భూమి కాదు అని రాసిస్తే చెల్లింది. భూదాన్ భూమి అవునా కాదా నిర్ణయించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ అవి జరగలేదు. కనుక దీని విషయంలో మాత్రం ఇప్పుడు ఏదైతే 2 సార్లు పరిహారం పొందేది ఒకటైతుంది. రెండోది భూదాన్ భూములు ఆక్రమణ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున అమ్మేసింది. ఇప్పటికే వేరే ఎకరాల భూదాన్ భూములు ఇబ్రాహీంపట్నం, భూదాన్ పోచంపల్లి, బీబీ నగర్. నేను ఈ 3 మండలాలు సర్వే చేసిన వాడు కానీ చెప్తున్నాను. ఈ 3 మండలాలు చాలా పెద్ద ఎత్తున ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ దాకా పోయింది. శివార్ ప్రాంతాల్లో ఉన్నాయి ఇవన్నీ భూములన్నీ కూడా. కనుక దాంతో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. నా డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలి. అసలు భూదాన్ భూముల రికార్డులను పూర్తిగా నవీకరించాలి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు భూములు భూదాన్ భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి. 1000 ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం ఖరీదైన భూములు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, కొన్ని చోట్ల 60-70 కోట్లు విలువ చేసి భూముల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అంటున్నారు. అట్లాగే పేదలకు నష్టం కాకుండా కూడా చూడాలి. ఓకే సార్, ఇంకొక వార్త తీసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ ఇంకొక కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియంత్రణ లేదు, నిర్మాణం సాగదు అనేసి
ఇందిరమ్మ ఇళ్ల సామాగ్రికి ధరాఘాతం, ఇష్టారాజ్యంగా పెంచుతున్న వ్యాపారులు, నామమాత్రంగానే ధరల పర్యవేక్షణ కమిటీలు అనేసి ఇంకొక వార్త కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో డిగ్నిటీ హౌసెస్ అని 2 పడకల ఇల్లు కట్టాలనే ఆలోచన గత ప్రభుత్వం చాలా కరెక్ట్. కేవలం పాత ప్రభుత్వం కక్షతోని పేరు ఇందిరమ్మ అని పెట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెట్టేసి ఇవాళ ఎటుగాని ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో అసలు సంక్షేమ పథకాలు మొదలైంది 71లో ఇందిరాగాంధీ గారు రెండోసారి ప్రధానమంత్రి మధ్యంతర ఎన్నికలు అయిన తర్వాత 250 రూపాయలకు ఒక గుడిసె కట్టించేవాళ్ళు. 250 రూపాయలు నాకు తెలిసి 71లో. ఆ తర్వాత రాను తెలంగాణ వచ్చేదాకా కూడా కేవలం 54,000 రూపాయలు చూడండి. ఇక్కడ 2014 వరకు 54,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తామంట. ఇల్లు కాదు అది, ఒక రకంగా చెప్పాలంటే పనికిరాని కొంప అని వస్తుంది. 54,000 రూపాయలు ఇల్లు అవుతుందా? బాత్రూమ్ కూడా కాదు. అటువంటి దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత పెద్ద ఎత్తున డిగ్నిటీ హౌసెస్ అంటే ఆత్మగౌరవ నినాదంతో 2 పడకల ఇల్లు ఇప్పుడు చూస్తున్నాం కదా, 2 పడకల ఇల్లు కట్టాలని ప్రయత్నం చేశారు. దానిలో ఫెయిల్ అయ్యింది. నిజంగా చెప్పాలంటే కొన్ని జరగ కట్టింది, కొన్ని జరగ కట్టారు. దాదాపు 2 లక్షలు 3 లక్షలు ఇల్లు కట్టాను వాళ్ళు అంటున్నారు, కట్టలేదు వీళ్ళు అంటారు. కానీ కట్టిన పంచిన సందర్భం చూసాం మనం. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఏదైతే మూసీ నదిలో మునిపో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించుకుంటూ వాళ్ళను ఇచ్చింది ఎక్కడ? డబుల్ బెడ్రూమ్ ఇల్లే కదా, హైదరాబాద్ లో కట్టినవే కదా. అందుకని పాత ప్రభుత్వం మీద కక్ష ఉండొద్దు ఎప్పుడు. పాత ప్రభుత్వం చేసిందని కంటిన్యూషన్. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇప్పుడు ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద టిక్కీ గృహాలు కట్టే ప్రయత్నం చేస్తాం అంటున్నారు. వాటికి ఇంతవరకు 20 నెలలు అయింది. ఒక్క గృహం కూడా సిద్ధమై పంచలేదు. కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందిరమ్మ గృహాలు అనే పేరు మీద కేవలం ఆర్భాటం చేస్తున్నారు, మన సర్టిఫికెట్ ఇస్తున్నారు, ఇల్లు కట్టడం మొదలైంది. ఇంతకుముందు ఇప్పుడు నువ్వు చెప్పింది ధరాఘాతం. ఇందిరమ్మ ఇళ్ళ బడ్జెట్ ఎంత? 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు ఇల్లు అవుతుందా? ఆనాడు కూడా 5,40,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ కాదంటేనే ఏం మంచో చెట్టో కాంట్రాక్టులు బతిమలాడడం, బామాడడం, కొన్ని లక్షల ఇల్లు కట్టించారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే కనీసం 10 నుంచి 12 లక్షలు కావాలి. వీళ్ళు కట్టి టిక్కీ గృహాలు కట్టాలంటే కూడా 5 లక్షలు కావాలి, 6-7 లక్షల రూపాయలు కావాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావు ఇవన్నీ కూడా. మళ్ళీ సేమ్ పాత పద్ధతే, ఒకే గది చూస్తున్నాం కదా. ఒక గదికి 4 తలుపులు పెట్టి మొత్తం ఇల్లు అంటున్నాం దాన్ని. ఈ రకంగా కొత్తగా ఇప్పుడు చూస్తుంటే మనకు ఒక గది, ఒక 2 బాత్రూమ్ లాట్రిన్లు పక్కనే ఉంటున్నాయి. ఇది కలిపితే 5 లక్షలు కావడం లేదు కదా. అందుకని ఆర్భాటంగా ఇందిరమ్మ గృహాలని పేరు పెట్టి 20 నెలల్లో ఒక్కటి కూడా పంచకుండా ఇప్పుడు మనం చూసిన మోడల్ అట్లా ఉండదు. ఇల్లు ఇప్పుడు చూసిన మోడల్ ఉంటది. అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉన్నది, ఏముండదు. కేవలం ఒక రూమ్ వేసి ఆ రూమ్ పక్కన 2 బాత్రూమ్లు వేసి, బాత్రూమ్ లాట్రిన్లు వేసి చేసేస్తున్నారు. కనుక పేదలను అవమానించడం అంటున్నారు. పాత ప్రభుత్వం మీద కక్ష ఉన్నా సరే పాత ప్రభుత్వం చేసిన మంచి పనులు మనం గమనించాలంటున్నారు. ఉదాహరణకు తెలంగాణ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ అంతకుముందే ఉంది కదా. ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసిందా లేదా ఆ ప్రభుత్వం? ఆరోగ్యశ్రీ మంచిది అని రాజశేఖర రెడ్డి పెడుతుంది, ఎవరు పెడుతుంది కంటిన్యూ చేశారు. అట్లా ఫీ రియంబర్స్మెంట్స్ ఉంది. దాన్ని కూడా పిల్లలకు చదువు గురించి రాజశేఖర రెడ్డి గారు పెట్టే పథకం దాన్ని కంటిన్యూ చేశారు. కనుక మీరు మీ ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని అవమానించే రకంగా ఆ ప్రభుత్వ పథకం కనీసం అవశేషం కూడా ఉండొద్దు. దాని పేర్లు మారిస్తే పర్వాలేదు, మీ ఇష్టం. అసలు యాక్చువల్ గా ఇంకా చనిపోయిన ఇందిరాగాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, ఈ పేర్లు పెట్టడం సరిగ్గా అంటున్నారు. అసలు ఎవరి పేరు కూడా పెట్టొద్దు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ఉండాలి. అట్లా కాకుండా ఈ ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా కూడా 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వాటా. అటువంటి ప్రధానమంత్రి ఫోటో ఎందుకు పెట్టొద్దని ఇప్పుడు అదో కథ. రేషన్ షాపు కూడా రేషన్ మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే కనుక ఎందుకు పెట్టాలని నిర్మలా సీతారామన్ గారు గొడవ పెట్టారు. అందుకనే ఎక్కడైనా సరే ఈ మాజీ ముఖ్యమంత్రుల పేర్లు లేకపోతే మాజీ ప్రధానమంత్రుల పేర్లు ఈ పెట్టడం సరైనది కాదని ఇటీవలనే మనకు తమిళనాడు కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇది కరుణానిధి పేరు మీద కొంత ప్రయత్నం చేస్తుంటే వద్దని. ఆ కరుణానిధి పేరు పెట్టడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పెట్టండి, పేరు పెట్టండి అని చెప్పి. అట్లా ఇవాళ పేర్లు పెట్టడంలో రాజకీయం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసిన పథకాలను పేరు నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కక్ష సాధింపు పార్టీల మీద కాదు, ప్రజల మీదే తీసుకునే పద్ధతి నేను అంటున్నాను. మంచిది, ఆదరించండి, ఇచ్చండి, విడిచిపెట్టండి, నష్టం ఉన్నది. ఓకే సార్, ఇంకొక విషయము ఏదైతే కమ్యూనిస్టు పార్టీ నేత సురవరం గారి మృతికి సంబంధించి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వచ్చి నిన్న అంతిమ వీడ్కోలుకి పలకడం జరిగింది. సో ఆయన ఏదైతే కమ్యూనిస్టు భావజాలంతో జీవితాంతం బతికాడో ఆయన మృతికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి.
మొదటి నాడే సంతాపం వ్యక్తం చేసినారు. దీనిలో ఇంకొక విషయం గమనించాలి. కమ్యూనిస్ట్ నాయకులు నిస్వార్థంగా పనిచేస్తూ పాటు జీవిత పర్యంతం తర్వాత అందరిలాగా అంత్యక్రియలు, దహనమో లేకుండా ఖననమో చేయకుండా వారి భౌతిక గాంధీ ఆసుపత్రికి అప్పచెప్పారు. అది మనం గుర్తించదగ్గది. ఆయన సంతాపం వ్యక్తం చేయడం కదా, ఆయన దాని శరీరాన్ని కూడా జాతికి అంకితం చేశారు. శరీరాన్ని కూడా సైన్స్ కి అంకితం చేశారు కదా. అట్లా చాలా మంది మనం చూస్తాం. అటువంటి ఆదర్శం. ఇప్పుడు నేను కూడా నా కళ్ళను అప్పుడు ఎప్పుడో అఖిల నాగేశ్వరరావు గారు ట్రస్ట్ పెట్టి వాళ్ళు వారే ప్రారంభించినప్పుడు నేను అప్పుడు నా కళ్ళను దానం చేశానండి. మరణానంతరం కళ్ళు మన సరోజినీదేవి ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి బాండ్ రాసిచ్చాం. మా సంతకాలతో సహా, ఫోటోలతో సహా. మా లక్షల మంది మేము అప్పుడు మోటివేట్ అయినాం. అట్లానే ఇవాళ శరీర అవయవాలు చనిపోయిన తర్వాత కళ్ళు పనికొస్తాయి. నిజంగానే ఒక జీవన్మృతులు ఉంటారు కొందరు, కోమాలోకి వెళ్ళిపోయిన వారు, వాళ్ళకి కిడ్నీలు పనికొస్తాయి. మొత్తం శరీరాంగాలు 7 పనికొస్తాయి. ఒక 2 కిడ్నీలు ఇద్దరికి ప్రాణదానం చేస్తాయి. అట్లా సమాజాన్ని మోటివేట్ చేయడానికి సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వారి భౌతిక కాయాల్ని గాంధీ ఆసుపత్రికి తరడం, అప్పచెప్పడం, ఆయన కళ్ళను మన సరోజినీదేవి ఆసుపత్రికి అప్పచెప్పడం చాలా గర్వించదగ్గది. ఒక రకంగా చెప్పాలని అందరం కూడా ఆదర్శం అంటున్నాను నేను. అందుకని సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 సార్లు ఎంపిక చేశారు వారు. జాతీయ కార్యదర్శిగా 3 సార్లు చేశారు. అందరి అభిమానాలు చూరగొన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిన్న అంతిమయాత్ర ఎక్కడికి వెళ్ళింది? శ్మశానానికి వెళ్ళలే, ఆసుపత్రికి వెళ్ళింది. వాళ్ళ ఆసుపత్రిలో శవాల కొరత బాగా కనపడుతుంది మన పరీక్షల కోసం మెడికల్ విద్యార్థులు చేయడంలో. అటువంటి దానికి వాళ్ళ తన శరీరాన్ని కూడా అప్పగించిన సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించాలి మనం. జాతి కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలంటున్నాడు. కట్టే కాడిస్తే లాభం లేదు, తీసుకుపోయి పనికి రాకుండా చేస్తే లాభం లేదు. కనుక ఇవాళ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా అని వాళ్ళందరూ కూడా శవాల కోసం అనాథ శవాలను దొంగతనంగా కొంటున్నారు. వీళ్ళంతా చూస్తున్నాం మనం ఇవన్నీ కూడా. అందుకని మనం స్పష్టంగా ఈ సురవరం సుధాకర్ రెడ్డి గారి భౌతికాయాన్ని ఆసుపత్రికి అప్పచెప్పడం, ఆయన కళ్ళను దానం చేయడాన్ని బాగా ప్రచారం చేయాలంటున్నాడు. కేవలం ఆయన చనిపోయిండు మంచి మహానుభావుడు అనే దానికంటే ఇవాళ ఆయన చివరి చనిపోయిన తర్వాత ఆయన భౌతికాయాన్ని కూడా ఈ రకంగా సమాజ ఉపయోగానికి పనికి వచ్చినందుకు మనం అందరూ గర్వించాలి, శ్లాఘించాలంటున్నాడు. సార్, ఇంకొక వార్త అయితే నిన్న ఏదైతే భార్యని ముక్కలుగా నరికి చంపిన ఒక వార్త అయితే చూసాము. సో దానికి సంబంధించి ఎందుకు సమాజం ఇంతలా మారిపోవడానికి కారణం ఏంటి? ఆ వార్తకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే సమాజంలో హింస ఎంత ప్రేరేపించబడుతుందో అర్థమవుతుంది. బోడుప్పల్ సంఘటన మీరు చెప్పేది. బోడుప్పల్లో గర్భవతి అయిన భార్యను ముక్కలుగా నరికి మొండెము తలకాయ వేరు చేసి కాళ్ళు చేతులు వేరు చేసి ఒక్కొక్క చిన్న కవర్లలో కట్టేసి తీసుకెళ్లి మూసి నదిలో పెట్టేశారు. చూసాం మనం. అంటే మనిషి పాశవిక ప్రవృత్తి ఎంతవరకు పోతుందో చూడాలి. దీనికి ప్రధానమైన కారణం పురుషాధిక్య సమాజం. దీనిలో ఏమవుతుందంటే తాను తనకు పుట్టబోయే బిడ్డ తన రక్తమా కాదా అనే ఒక అనుమాన బీజం, అనుమానం పెనుభూతం అంటాం కదా వెంకట్, అనుమానమే పెద్ద ఎత్తున ఇది పనిచేస్తున్నారు. అంటే అనుమానం పెద్ద ఎత్తున పనిచేయడంతో పాటు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరి దగ్గర లేకపోవడం, ఆమెను హింసించినప్పుడు కూడా ఆమె భరించి ఊరుకోవడం, ఇవన్నీ జరిగినాయి. చివరికి ఇప్పుడు ఆమెను చంపి ముక్కలు చేసి పడేశాడు. అంతకుముందు ఒక సంఘటన చూసాం మనం, కర్మాన్ ఘాట్ లో చూసాం, ఓల్డ్ సిటీ లో చూసాం. అంటే అంటే చెప్పడానికి కూడా మనకు అసహ్యం వేసే భాష అది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా ముక్కలు చేయడం కాకుండా ఉడకబెట్టి, కుక్కర్లో ఉడకబెట్టి మొత్తం దాన్ని చూరు చేసేసి కలిపిన సందర్భం చూసినాం మనం. ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే సమస్య లేదు, పేద గొప్ప ఏం లేదు, అన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కుటుంబాలను ఎదిరించి ఇద్దరు చేస్తే త్యాగం చేసి కుటుంబాన్ని ఎదిరించి మరి తనతో వస్తే ఒక భర్త ఇట్లాంటి దుర్మార్గమైన పని చేసిందంటే అర్థం చేసుకోవచ్చు మనకు. కనుక ఇదంతా ఎంత చర్చిస్తే ఎంత హింస పెరుగుతుందో మనకు అర్థమవుతుంది. పిల్లల్లో హింస పెరుగుతుంది. మనం చూసాం కుకటిపల్లి కేసు చూసాం మనం. ఏది 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని 10వ తరగతి అబ్బాయి చంపేసిండు చూసినాం. కనుక దీనికి అంతటికి ఒకటే కారణం, సమాజంలో అశాంతి, హింసా ప్రవృత్తి సినిమాలు, అట్లా ఇతరత్ర ఇవన్నీ చూస్తున్నాం మనం. దానికి ఒకసారి నేను ఉద్దేశం ఏంటంటే మన ఈ టీవీ ఛానల్ అన్ని సుడిగుండాలనే సినిమా గతంలో అఖిల నాగేశ్వరరావు గారిది వచ్చింది. ఆయన నిర్మాత, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. ఒకసారి ఇప్పటి తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకు కాదు, పిల్లలు నేరస్తులు పిల్లలు లేకపోతే వీళ్ళు చేసింది అనుకుంటారు కాదు. అది కాకుండా ఇవాళ సమాజం ఎంత బాధ్యత వహించాలి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటిది, స్కూలు మన టీచర్ల బాధ్యత ఏంది, అట్లాగే చుట్టపక్కల బాధ్యత ఏంది, ఇవన్నీ పోయినాయి. అంటే కౌన్సిలింగ్ లేదు, ఏం లేదు. న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయి ఇవాళ ఈ భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు ఇద్దరు, తల్లిదండ్రులు లేరు, అత్త మామలు అంతకంటే లేరు. వాళ్ళదే, వీళ్ళ దారి వీళ్ళదే. ఈ రకంగా
ఏవైతే ఉమ్మడి కుటుంబాలు పోయి మెల్లగా చిన్న కుటుంబాలు కావడం అంటే వస్తున్న సమస్య ఇదంతా. ఇప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు లేకనే అట్లా ప్రవర్తించడం అంటున్నాడు. ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేయడం అందరూ ఖండించాల్సిందే. కేవలం సంఘటనగా చూడకుండా ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. ఇదొక్కటే కాదు వెంకట్. మనకు ఢిల్లీలో మొన్నంతే వరకట్నం కోసం అత్త, భర్త ఇద్దరు కలిసి కొట్టి మరి వీడియో కనపడుతుంది మనకు. మన సీసీ ఫుటేజ్ కానీ బయట లోపల వీడియో కూడా వీడియో తీసి వాడు చంపేసి పెట్టారు. జైలుకు పోతున్నారు. ఏం లాభం? అంటే హింసా ప్రవృత్తిని తగ్గించడానికి కేవలం పాపభీతి ఒకటే సరిపోదు, సమాజ భీతి కూడా కావాలి. శిక్షలు గట్టిగా పడతాయనే ఒక సమాజ భీతి. రెండోది ఏంటంటే ఇంటి పక్క వాడు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది, సమాజం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అంతా సామాజిక సమస్యగా చూడాలి తప్ప కేవలం ఒక్కడి హింస చేసిండు వాడు దుర్మార్గుడు వాడిని గురిదీస్తే అయిపోతుంది అనే సమస్య కాదు. ఇది చాలా పెద్దది కనుక కోర్ట్ అనే సినిమా కూడా ఆధునికంగా మొన్నొచ్చింది, అది కూడా చూడొచ్చు. టీనేజ్ పిల్లలు ఎట్లా నాశనం అయిపోతున్నారు. ఇంకోటి మాదక ద్రవ్యాలు, మత్తు, ఏది మన మద్యం, ఈ రెండింటి కూడా ప్రభావం బాగా కనపడుతుంది. మద్యం వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వమే కదా. ఇట్లాంటి పేద కుటుంబాలు నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు మద్యం తాగిన మాత్రం వాడు ఆ పని చేయొచ్చు. ఇంకా మాదక ద్రవ్యాలు కూడా వెనక చేసుకోవాలి. ఇప్పుడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో భర్త, వాడికి ఏం చేయాలంటే ఈ మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఏమైనా ఉందా అని పరీక్ష చేయాలి. అప్పుడు పూర్తి స్థాయిలో చేస్తారు. యువత, పిల్లలు, పెద్దలు లేకుండా అందరూ మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, దేశం కానీ మాదక ద్రవ్యాల బారిన పడి వచ్చే యువత మొత్తం వచ్చే తరం అంతా ఏదైతే మత్తుకు బానిసలైపోయి ఒక రకంగా చెప్పాలంటే భావి తరం అంతా నిద్రపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మద్యం వల్ల ఎలక్షన్లలో ఫ్రీ డబ్బులు పంచడం ఒకటి, మద్యానికి అలవాటు పడితే దాని తర్వాత ఇప్పుడు మాదక ద్రవ్యాలను కూడా రేపు ఎలక్షన్ లో పంచుతారా అనేంత నాకు ఆవేదన కలుగుతుంది. ఇది సరైనది కాదు. దీని సమాజం పూర్తిగా సామాజిక బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే సార్, ఇంకొక వార్త తీసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరణల కేంద్రం అవ్వాలి, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఏఐజీలో జరిగిన ఆసియా పసిఫిక్ బయోడిజైన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే 2047 ఏదైతే ఒకప్పుడు విజన్ 2020 లాగా 2047 అని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ. మంచిదే కదా. ఇప్పుడు అత్తను ఒక కోడలు అడిగిందట, అత్త నేను కొడుకును గంట అని. వద్దండి, భ్రష్టు అత్త ఎవరన్నా ఉండరు కదా. ఇది కూడా గురు శిష్యులు ఇద్దరు కూడా, అటు మన చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా 2047 అంటున్నారు. మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే ఏజీ సదస్సులో కాదు, నిన్నగాక మొన్న హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశావాహంగా మాట్లాడారు. ఇప్పుడు కూడా భవిష్యత్తు ప్రణాళిక పెట్టుకోకుండా ప్రభుత్వాలు పనిచేస్తే లాభం లేదు. మంచిది 2047 టార్గెట్ పెట్టుకోవడం. అప్పటికి మన భారతదేశం స్వాతంత్రం వచ్చి కరెక్ట్ 100 ఏళ్ళు అయిపోయింది. కనుక 2047 మీరు ఇద్దరే అంటలేరు, మోడీ గారు కూడా అంటున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులందరూ అన్ని ప్రభుత్వాలు కూడా 2047 దానికి టార్గెట్ పెట్టుకుంటాయి. కాకపోతే నా ఆవేదన ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నాం. మనం శ్రీహరికోట నుంచి రోజుకో 10 ఉపగ్రహాలు పైకి విడుస్తున్నాం. అద్భుతమైన శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి అభివృద్ధితో పాటు మంచి ఫలితాలు వస్తున్నాయి. రాజకీయ రంగం అధపాతాళానికి పోతుంది. ఇవాళ పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలుకొని దుర్మార్గంగా ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం నుంచి మొదలుకొని దాడులు చేసుకోవడం మొదలుకొని చూస్తున్నాం. హింసా ప్రవృత్తి పెరిగే సమాజాన్ని సంస్కరించడంలో ఎక్కడ పనిచేస్తున్నారు? నేనేమంటున్నానంటే 2047 లక్ష్యం ఏది ఉండాలి? మాదక ద్రవ్యాలు లేని భారతదేశం కావాలి, మంచి రాజకీయాలు గల భారతదేశం కావాలి కదా. రాజకీయాల్లో ఓటు నోటు పనిచేయని రాజకీయం కావాలి. మద్యానికో మాదక ద్రవ్యాలకో బానిస గాని యువతను తయారు చేసుకునే ప్రయత్నం కావాలి. ముఖ్యంగా విద్య, ఆరోగ్యాలు డెవలప్ కావాలి. టార్గెట్ అవి పెట్టుకోండి. 2047 అనగా 2047కి ఏం టార్గెట్ కావాలి? మంచి విద్య అందరికీ ఉచితంగా, ₹1 ఖర్చు లేకుండా. మంచి ఆరోగ్యం, ఎవరికి కూడా ₹1 జేబులోంచి పోకుండా ఆరోగ్యం అందించండి. ఉపాధి చాలా పెద్ద సమస్య. ఉపాధి అనగానే కేవలం గవర్నమెంట్ జాబ్లే కాదు. ఉపాధి అంటే అన్ని కలిసి వస్తాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి. స్వయం సమృద్ధిగా, స్వయం పోషకంగా ఉంటే ఒక చిన్న పరిశ్రమలో స్టార్టప్ కంపెనీ పెట్టడం కూడా ఉపాధి. 10 మందికి ఉద్యోగం ఇచ్చేది కూడా ఉపాధి. ఇట్లాంటి ఉపాధి అంటే విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, మౌలిక వసతుల ఏర్పాటు. ఈ 4 అంటే రోడ్లు బాగుంటే ప్రమాణమైన ప్రయాణం జరుగుతుంది. మౌలిక వసతులు, రవాణా రంగం బాగుంటే ఇంకా బాగా జరుగుతుంది. అంటే ఇట్లా రైతులకు వ్యవసాయం, లాభసాటి వ్యవసాయం, రైతులకు వ్యవసాయం, నష్టపోయే వ్యవసాయం కాదు. ఇట్లా ఈ 4-5 రంగాల్లో బాగు చేయండి. అప్పుడు 2047 అనండి. 2047 కల్లా రాజకీయాలు ఇంకా నాశనం అయిపోయి
మత్తు దేశంగా మారిపోయి ఇంకా రాజకీయాలు డబ్బు మన మద్యం పంచే రాజకీయాలు ఉన్నప్పుడు సమస్య కష్టం అవుతుంది. ఎందుకంటే విద్వేషపూరిత రాజకీయాలు, అసహన రాజకీయాలకు ఆలవాలం కావద్దు. 2047 ఉందిలే మంచి కాలం అని ఇప్పటి నుంచి పాలసీ ఉంది. ఇంకా 23, 22 ఏళ్ల సమయం ఉంది. 2047కి తక్కువేం లేదు. ఇప్పుడు 25లో ఉన్నాం అంటే 35, 45 అంటే 22 ఏళ్ల సమయం ఉన్నది. పొద్దుంది, పొలం ఉంది. రాజకీయాలు మారితే తప్ప సమాజం మారదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. సరే, ఇది ఇవాళ పేపర్లోని ముఖ్యమైన వార్తలు. సో కీప్ వాచింగ్ PRK న్యూస్.